చందమామ షార్ట్ స్టోరీ తృప్తి. వెంకడు రాజధానిలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలు చూడడానికి మొదటిసారిగా వెళ్ళాడు. రాజుగారి దివాణంలో జరిగే ఈ ఉత్సవాలకు ఎంతో ప్రసిద్ధులైన కళాకారులు వస్తారు. మొదటి రోజు గాయకులు అద్భుతంగా పాడారు. విన్నవాళ్ళందరితో పాటు వెంకడు కూడా తన్మయత్వం చెందాడు. అయితే తనకు గానకళ అబ్బనందుకు విచారపడ్డాడు. రెండో రోజు కవులు గొప్పగా పద్యాలు చదివారు. పండితులు హర్షించారు. కొందరి కవిత్వం వాడికి సులభంగా అర్థమైంది. అయినా అలా పద్యాలు రాయలేనందుకు వాడు బాధపడ్డాడు. మూడో నాడు శిల్పులు, చిత్రలేఖనాలు ప్రదర్శించబడ్డాయి. వెంకటి కళ్ళకు అవి ఏ దేవతలో రచించినవిగా ఉన్నాయి. తన జన్మలో తాను ఒక్క చిన్న బొమ్మ కూడా గీయలేనందుకు వాడు కుంగిపోయాడు. ఉత్సవాలు ముగిసి వెంకడు తిరిగి వస్తూ రాజధాని వీధుల్లో ఒక చేతులు లేని మొండివాణ్ణి, గుడ్డివాణ్ణి, ఒక చెవిటివాణ్ణి చూశాడు. అకస్మాత్తుగా వాడికి వాళ్లను చూస్తే జాలి వేసింది. ఎక్కడి నుంచో వచ్చి తాను సంగీతము, సాహిత్యము, చిత్రకళ చూసి ఆనందించాడు. వీళ్ళు రాజధానిలో ఉండి కూడా వాటిని ఆనందించలేరు. ఈ మాట స్ఫురించగానే వాడు ఆత్మసంతృప్తి చెందాడు. కథ సమాప్తం.